అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్కు ప్రముఖ ఆధ్యాత్మిక వాస్తు జ్యోతిష్య పండితుడైనటువంటి వైవిఎస్ఎస్ గిరి గారు వేంచేసి ఉన్నారు. నమస్కారం గిరి గారు. నమస్తే అండి. జూన్ నెల మకర రాశి వారికి విద్యార్థులకు కానీ ఈ వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకి కానీ ఏమైనా మార్పులు కానీ వారికి సంబంధించిన పురోగతి ఏమైనా కనబడుతుందా? దాని సమస్యలకు ఏమైనా పరిష్కార మార్గాలను ఏమైనా వివరించగలరా గురువు గారు? తప్పనిసరిగా మాట్లాడుకుందామండి. అందరికీ శుభాభినందనలు. ముందుగా మకర రాశి వారి లక్షణాల గురించి మాట్లాడుకుంటే అసలు ఈ నెలలో పరిస్థితులు ఎలా ఎదుర్కొంటారు అంటే మకర రాశి వారికి పుట్టుకతోనే ఒక ఫైటర్స్ అని చెప్పచ్చు. అంటే పోరాట పటిమ, కష్టపడటం వీరికి వెన్నతో పెట్టిన విద్య. మకర రాశికి అతిపెద్ద కర్మకారకుడైన శని భగవానుడు కాబట్టి ఈ రాశి వారు ఏ పని చేసినా అందులో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక న్యాయము, ఒక కష్టంతో కూడిన ఫలితం ఉంటుంది. మకర రాశి వారి గాల్లో మేడలు కట్టడం అస్సలు ఉండదు. నేల మీద నిలబడి వాస్తవాలు మాట్లాడుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచించే తత్వం వీరిది. కొంచెం పైకి సీరియస్గా ఉన్నా లోపల అత్యంత సున్నితమైన మనస్సు, కుటుంబం పట్ల విపరీతమైన ప్రేమ, తన ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపించే అరుదైన వ్యక్తులు మకర రాశి వారు. ఎన్నో అవరోధాలు ఎదురైనా, ఎన్నోసార్లు కింద పడినా మళ్ళీ పైకి లేచేటువంటి లక్షణం. ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో కావాలనే తపన నిజంగా వీళ్ళకి అభినందనీయం. మీకు స్నేహితులు తక్కువ ఉండొచ్చు, కానీ ఉన్న కొద్దిపాటి మందితో ప్రాణాలు ఇచ్చేంత స్నేహం చేసే భావం మీలో ఉంది. బాధ్యతలు స్వీకరించడంలో మీకు మీరే సాటి. ఎవరైనా ఒక పని అప్పగిస్తే అది సూటిగా 100% పర్ఫెక్ట్గా చేయ లక్షణం మీలో ఉంటుంది. మీకు జూన్ నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో ఇప్పుడు గమనిద్దాం. గ్రహ సంచారాన్ని చూస్తే ప్రధాన గ్రహాలైన రాహువు మీ 2వ ఇంట్లో ధన కుటుంబ స్థానంలోను, కేతువు 8వ ఇంట్లో ఆయుష్ అకస్మాత్తు సంఘటనల స్థానంలోను, గురువు 7వ ఇంట్లో కళత్ర భాగస్వామ్య స్థానాల్లోనూ ఉన్నారు. మీ రాశ్యాధిపతి శని భగవానుడు మీకు అత్యంత యోగకారకుడై 3వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ గ్రహస్థితుల కలయిక వల్ల ఈ నెలలో మీకు ఒక మోస్తరు నుంచి ఒక మంచి అద్భుతమైన విజయాలను అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల గురించి మాట్లాడుకుంటే ఈ జూన్ నెలలో మీరు ఎర్రగా తీస్తారని చెప్పవచ్చు. కెరీర్ ఒక అధిపతి అయిన శని భగవానుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ అఖండమైన ధైర్యాన్ని, సక్సెస్ని ఇస్తుంది. ఉద్యోగంలో మీరు చేసే కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. ప్రమోషన్లు, ఇతర ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కలుగుతాయి. ఆఫీసులో మీరు మారు మ్రోగుతుంది మీ పేరు. అంటే లాభాలు తటస్థంగా ఉన్న 7వ ఇంట్లో ఉన్న గురు ప్రభావం వల్ల మీకు లాభాలులో వచ్చేటువంటి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఆశించిన టార్గెట్ కన్నా కాస్త తక్కువ స్థాయి లాభాలు వచ్చినప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా పెరుగుతుంది. రాహుకేతువుల ప్రభావం వల్ల 6వ ఇంట్లో ఉండాల్సిన గురుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కొని ఆ తర్వాత విజయాన్ని సాధిస్తారు. ఏ పని మొదటి ప్రయత్నంలో అవ్వకపోవచ్చు, కాస్త ఓపిక పట్టి పట్టు వదలకుండా పనిచేసే మీ రాశి యొక్క ప్రధాన లక్షణాలతో ముందుకు వెళితే ఏ కార్యాన్నైనా అనుకూలంగా మలుచుకుంటారు. అదే సమయంలో శ్రమ, కష్టం కూడా కాస్త ఎక్కువ పడుతుంది. ఆర్థికపరమైన విషయాలకు వస్తే జూన్ నెలలో డబ్బు ఫ్లో కాస్త ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. నిలకడ కష్టం అవుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ అవసరాలు, బాధ్యతలు కొంచెం బర్డెన్ అయినట్టుగా అనిపిస్తాయి. దీనివల్ల మీ అవసరాలు తీర్చుకోవడానికి చేతిలో ఉన్న డబ్బులు సరిపోక బయట అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా ఉంది. ఇలా రుణాలు చేయటం వల్ల మీ మీద ఒక పెద్ద ఆర్థిక భారం పడే అవకాశం ఉన్నది. మీరు మరీ టెన్షన్ పడిపోకండి. ఎందుకంటే 3వ ఇంట్లో ఉన్న శని భగవానుడు మిమ్మల్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెంకించడానికి తన వంతు ప్రయత్నం చేస్తాడు. ఆర్థికంగా మిమ్మల్ని ముందుకు నడిపించడానికి, మరింత డబ్బు కూడబెట్టుకోవడానికి అదృష్టాన్ని శని మీకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఒక పక్క ఖర్చులు పెరుగుతూ ఫైనాన్షియల్ బర్డెన్స్ పెరిగినప్పటికీ కూడా ఈ నెలలో కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్గా నిబద్ధతో క్రమశిక్షణగా మెలిగితే ఈ ఆర్థిక భారం నుంచి బయటపడవచ్చు. గరుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల మీకు కొన్ని శారీరక ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా నరాల లాగటము, నరాలకు సంబంధించిన నొప్పులు, చీలమండలు, యాంకిల్స్, భుజాల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.
దీనివల్ల అనవసరమైన టెన్షన్లో పెట్టుకుంటారు. ఇక్కడ కూడా మీ రాష్ట్రాధిపతి శని భగవానుడే మీకు శ్రీరామ రక్ష. 3వ ఇంట్లో ఉన్న శని మీకు ఆరోగ్య సమస్యల నుంచి మంచి ఉపశమనాన్ని ఇస్తాడు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు సులభంగా బయటపడేలా శని మిమ్మల్ని గైడ్ చేస్తాడు. మీ ఆరోగ్యం మరింత మెరుగుపడాలంటే ఉదయాన్నే లేచి కాస్త యోగా చేయటము, మెడిటేషను, ధ్యానం చేయటము, దేవుడిని ప్రార్థించడం లాంటివి జూన్ నెలలో మీకు చాలా అవసరం. ఇక మీ మనస్సుకు శరీరానికి గొప్ప ప్రశాంతత ఇచ్చేటువంటిది ప్రేమ, పెళ్ళి, వ్యక్తిగత సంబంధాలు. ఇవి మీరు కాస్త ఆచితూచి అడుగు వేయాలి ఈ విషయంలో. 7వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల మీ వైవాహిక జీవితంలోనూ ప్రేమ వ్యవహారాల్లోనూ అప్ అండ్ డౌన్స్ చూస్తారో. మీ భీకత భాగస్వామితో ఎప్పుడూ ఉండే స్మూత్నెస్ ఈ నెలలో లోపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే మీ భాగస్వామి బాధనలకు దిగే అవకాశం ఉన్నది. ఒకవేళ మీలో ప్రేమ ఉండి ఈ నెలలో పెళ్లి చేసుకోవాలని భావిస్తే జాగ్రత్తగా ముందుకు అడుగులు వేయండి. ఈ నెల పెళ్లికి అంత అనుకూలమైన మాసం కాదు. సరైన శుభ ఫలితాలు రాకపోవచ్చు. శుభగడియలు ఈ నెలలో కాస్త మిస్ అయినట్టు. వైవాహిక జీవితంలో మంచి ఫలితాలు పొందడానికి జూన్ అంత అనుకూలంగా లేదు. 3వ ఇంట్లో ఉన్న శని మీకు అడ్డంకులను అధిగమించే శక్తిని, ఉపశమనాన్ని ఇస్తాడు. కుటుంబ స్నేహితుల విషయానికి వస్తే 7వ ఇంట్లో గురుడు ప్లేస్మెంట్ వల్ల మీ కుటుంబంలో వాదోపవాదాలు జరిగేటువంటి ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లో ఏదో ఒక ఇష్యూ మీద మాటలు, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇక 2వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల డిస్టర్బెన్సెస్ హౌస్లో వస్తాయి. ముఖ్యంగా కుటుంబంలో నానా విధమైన బాధలు, కలతలు సంభవించేటువంటి ఆస్కారం ఉన్నది. కోర్టు వ్యవహారాలు, లీగల్ మీ కూడా ఎదురయ్యే సమస్య సూచన మాత్రంగా చెప్పవచ్చు. మీకు అత్యంత ఆప్తులు అనుకున్న స్నేహితుల నుండే మీకు వ్యతిరేకత ఎదురు కావచ్చు. మీకు మానసిక వేదనను మిగులుస్తుంది. అయితే కొన్ని నూతన కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం వల్ల మీలో ఉత్సాహం తిరిగి పునరుద్ధరిస్తుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాల గురించి ఆలోచన చేస్తారు. కొత్తగా మొదలుపెట్టే పనులను మీ స్నేహితులు సహాయ సహకారాలు చాలా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇదంతా 3వ ఇంట్లో ఉన్న శని ప్రభావం వల్లే. శని భగవానుడు మీ కుటుంబంలో మంచి విలువలు ప్రోత్సహించి కుటుంబంలో ప్రశాంతత నెలకొలేలా తన ఆశీస్సులు అందిస్తాడు. ముఖ్యంగా పెద్దల నిర్ణయాలు ఏవైనా ఉంటే ఈ నెలలో తీసుకోవటం కొంచెం వాయిదా వేయండి. జూన్ నెలలో మీ గ్రహాలు తొలగిపోయి అద్భుతమైన ఫలితాలు పొందడానికి మీరు చేయాల్సిన కొన్ని పవర్ఫుల్ రెమెడీస్ ఇప్పుడు చెప్తాను, చూసుకోండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే ఓం మందాయ నమః అంటే మందుడు అంటే శని, శనేశ్వరాయ నమః అని కూడా శనికి దానం చేస్తూ, శనికి తైలాభిషేకం చేస్తూ, చక్కగా శారీరక లోపం ఉన్న వాళ్ళకి భోజనం పెడితే కూడా శనిని సంతృప్తిపరిచినట్టుగా ఉంటుంది. కాబట్టి అన్నదానం చేస్తే పట్టిందల్లా బంగారమే అవుతుంది. శనివారాల్లో పద్మనాభ స్వామికి ప్రదక్షిణలు చేసి సహస్రనామ పూజలు చేయటం, పేదవారికి తీపి పదార్థాలు పంచిపెట్టడం కూడా శని సంతృప్తి చెందుతాడు. ఆదివారాల్లో మీ ఇలవేలుపు లేదా గ్రామదేవతలకు పూజ చేసి చిత్రాన్నం ప్రసాదంగా పెడితే అమ్మ అనుగ్రహం కూడా కలుగుతుంది. సోమవారం నాడు శివాలయంలో కాలభైరవ స్వామికి పూజలు చేసి నిమ్మకాయల దండ వేసి ఎర్రటి పూలతో అర్చించే గుగ్గుళ్ళు నైవేద్యంగా పెట్టి పేదవారికి అన్నదానం చేయటం కూడా శ్రేయస్కరం. ఇక ఆదివారం శివాలయంలో నందీశ్వరుడికి పంచామృతాలతో స్నానం చేయించడం మంచిది. నవధాన్యాలు నానబెట్టి వృషభానికి ఎద్దుకు తినిపిస్తే కూడా మీకు వృత్తి వ్యాపారాల్లో, వ్యవసాయంలో వృద్ధి జరుగుతుంది. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది, శనిదోష నివారణ చేస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవి తామరపూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. గురువారం నాడు గురుగ్రహాన్ని ప్రదక్షిణ చేసి పూలతో పూజించి నామార్చన చేసి శనగలు నైవేద్యంగా పెట్టడం వల్ల, ప్రసాదం పెట్టడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక మిగిలిన శుక్రవారం నాడు గోమాతను ఆవి ఇంటికి సింహద్వారం దగ్గరికి వచ్చినప్పుడు ప్రదక్షిణ చేసి బెల్లం, తవుడు నానబెట్టిన నవధాన్యాలు తినిపిస్తే మీకు వివిధ శుభం కలుగుతుంది. గోవుకు ఎప్పుడూ నవధాన్యాలు పెట్టేటప్పుడు కొద్దిగానే పెట్టాలి. సోలం బాతులు, శేరింబాతులు పెట్టకూడదు. దానం ఇచ్చేటప్పుడు మాత్రమే చేయాలి. గోవుకు పెట్టి కొద్దిగా పెట్టి అది గ్రాసం ఇవ్వాలి. ఎవరికి గ్యారంటీలు, హామీలు, సంతకాలు పెట్టపాకండి. మీ ఇంట్లో దైవాన్ని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకోండి. మీకు వీలు దొరికినప్పుడల్లా దేవాలయ దర్శనం చేయడం, సత్సంగాల్లో పాల్గొనడం, ఖాళీ సమయాల్లో మనస్సుని దైవ చింతనలో గడపడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఆలయాల్లో జరిగే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా సేవ చేయండి. వాలంటీర్ వర్క్ చేయండి, డబ్బు పడేయటం కాదు. పండుగ రోజుల్లో మీ స్తోమతకు తగ్గట్టుగా గుడిలో ప్రసాద వితరణ చేయండి. స్వయంగా మీరే ప్రసాదం పంచండి.
ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే అంకిత భావంతో పట్టుదలతో అత్యున్నత శిఖరాలకు చేరేటువంటి అదృష్టం మీకు ఈ జూన్ నెలలో ఉంది. కాబట్టి మీకు ఆల్ ది బెస్ట్ చెబుతూ లోకా సమస్త సుఖినో భవంతు.